ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం మేము కల్పించాం. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు. గతంలో నిరుద్యోగులను రెచ్చగొట్టారు, నేడు నాయకుల కాలు పట్టుకునేలా చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా హరీష్ మండిపాటు. ఇక అంతా ట్విట్ వరకే పరిమితం అయిపోయిందిలే. వీళ్ళ బొమ్మది ట్విట్ వరకే పరిమితం అయిపోయింది. వీళ్ళ మా కేసీఆర్ ట్విట్ వరకే పరిమితం అయిపోయింది. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ప్రజల్లో తక్కువ, ట్విట్టర్లో ఎక్కువ. ట్విట్టర్లో ఇక ఈయన కూడా ట్విట్టర్లోకి వచ్చింది. బయటికి వచ్చి కొట్లాడలేరు ఇప్పుడు, ముఖాలు లేవు వీళ్ళకు. పోతే తువా నుంచేటట్టు నర్జనం. మీరు పథకాలు గొప్పయే, మీ పథకాలు గొప్పయే, మీ ప్రాజెక్టులు గొప్పయే, కానీ అలా జరిగిన అవినీతి అంతకంటే గొప్పది అనేది ప్రజలు అంటారు. ప్రజలకు ఎక్కడ కోపం వచ్చిందంటే మీరు మీ పాలనలో పారదర్శకత లేదు, అహంకారం ఎక్కువైంది, రాచరికం ఎక్కువైంది, ప్రాజెక్టులు కూడా ఎక్కువనే కట్టిండ్లు, పథకాలు కూడా ఎక్కువనే ఇచ్చిండ్రు, కానీ ఆ పథకాలలో దోసక తినుడు కూడా అధికమైపోయింది అనేది ప్రజల కోపం. అక్కడ దెబ్బతిన్నారు. ఇప్పుడు వచ్చిండ్రు అనుకో ప్రజలకు, ముందు వీళ్ళనే దంతారా వాళ్ళకంటే. 6 నెలలు గడిచినా అటు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, కానీ వీళ్ళ మీద మాత్రం సానుభూతి వస్తలేదు ప్రజలకు. ఏది కేసీఆర్ మీద సానుభూతి వస్తలేదు, కేటీఆర్ మీద సానుభూతి వస్తలేదు, హరీష్ రావు మీద సానుభూతి వస్తలేదు, కవిత మీద సానుభూతి వస్తలేదు, అసలు బీఆర్ఎస్లో ఉన్న ఏ నాయకుల మీద సానుభూతి వస్తలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాత్రం వ్యతిరేకత వస్తుంది. అటు వ్యతిరేకత పెరిగినప్పుడు ఇటు సానుభూతి రావాలి కదా, వస్తలేదు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన గొప్ప గొప్ప పథకాల మీద అంతకంటే గొప్పగా అవినీతి చేసిండ్రు అనేది ప్రజలు ఇంకా బలంగా నమ్ముతారు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఇంకా బలంగా నమ్ముతారు. దాని వలన వీళ్ళకు రూపాయి మందం, పావుల మందం కూడా మైలేజ్ పెరుగుతలేదు. దీనివల్ల రాష్ట్రం మరింత ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. ఒక ప్రతిపక్షం బలంగా లేకుండా వీక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. అధికార పక్షం ఏమో చెప్పినే చేయకుండా ముందుకు పోతూనే ఉన్నది. ఇంత దాపురించింది. ట్విట్టర్లో పెట్టినట్ట, ట్విట్టర్లో ముఖ్యమంత్రి గొప్పలు, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించలేదు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నాడు, కానీ విద్యార్థులకు తీసేసిందట. బస్ పాస్ ఉండేది 95 రూపాయలు చేసుకుంటే నెలంతా తిరిగేది. ఆ 300లకు ఇంకో బస్ పాస్ ఉండేది, అది 3 నెలలు తిరిగేది. మరి ఇప్పుడు అవి లేవు అట.